అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు శుక్రుడు గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు మకరం కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వాళ్ళకి 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు శుక్రుడి యొక్క స్థితి అష్టమంలో ఉండడం అనేది జరుగుతుంది. అలసట, తిరగడము, కాళ్ళు అరిగేలాగా తిరగటము, అంతా తిరిగితే పని కాదు, అలసిపోవటం, విసుగు వస్తుంది. మరి ఇవన్నీ ముందుగానే ఆలోచించి కాస్త తెలివిగా మీ యొక్క భాగస్వాముడి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఏ పని చేసినా మంచిదండి. అలాగే డబ్బు ఈ వారంలో మీకు కాస్త అటు ఇటు ఖర్చు అధికంగా ఉండి రాబడి తక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాస్త డబ్బు రావడంలో ఒత్తిళ్లు కనిపిస్తాయన్నమాట. కుటుంబంలో కూడా కొంచెం అశాంతి లేదా చిన్న చికాకులు ఉండే అవకాశాలు లేకపోలేదు. పిల్లల చదువు విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం కనిపిస్తూ ఉంది. మీకు సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ పై చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్న చిన్న విషయాల్ని వదిలిపెట్టొద్దు. అది మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్య భర్తల మధ్య ఈ వారం చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే సంయమనం పాటించాలి, ఓపిక ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. లేనిపోని విషయాల్లో ఎక్కువగా డిస్కస్ చేసి మనసు పాడు చేసుకోవద్దు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు ఇబ్బంది కలుగుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత మంచి సమయం రావాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం చాలా మంచి అదృష్టం ఉంది. తండ్రి సహకారాలు, పెద్దల సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి మీ తెలివితేట తగినటువంటి సన్మానాలు, సత్కారాలు అన్నీ ఉంటాయి. వ్యాపారంలో ఈ వారమంతా కూడా నష్టానికి బాగా అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళందరూ కూడా రోజు లక్ష్మీ శ్లోకం చదువుకోండి. అలాగే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమం అనే మంత్రాన్ని రోజు చదవండి. ఎంతో మేలు కలుగుతుంది. అందరూ విన్నారు కదా 12 రాశులకు ఏ విధంగా చెప్పానో. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.